నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ఎంతోమందిని ఇంటర్వ్యూలు చేశాం. సమాజం చాలా మారింది అని మనం రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉంటాం. ఎంత మారినా కూడా ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి ఆడవాళ్ళు ఈ పని చేస్తున్నారా, ఈ పని ఆడవాళ్ళు చేయగలరా, ఆడవాళ్ళకి ఈ పని ఎందుకు, ఇలాంటి మాటలు అయితే ఖచ్చితంగా మారలేదు. ఇప్పటికీ మనం ఒక 20-30% ఈ మాటల్ని మనం వింటూనే ఉంటాం. అంటే ఆడవాళ్ళు కొన్ని పనులు మాత్రమే చేయాలి అని రూల్ ఏమైనా ఉందా? లేదు. మేము ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం అని నిరూపించి తమకంటూ ఓ ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీని, గుర్తింపుని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలోనే ఒక మహిళని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆవిడే అర్పిత గారు. అర్పిత గారికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటున్నారా? అసలు ఫుడ్ బిజినెస్ చేయాలి అంటే మగవాళ్ళు కూడా భయపడే పరిస్థితులు. బాగుంటే బాగుంటుంది, మన లక్ బాగుంటే, ఇన్ కేస్ బాగోకపోతే ఫుడ్ బిజినెస్ అంటేనే చాలా రిస్క్తో కూడుకున్నది అనే విషయం బిజినెస్ మైండ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అలాంటి రిస్కీ బిజినెస్ని ఓన్గా చేసుకొని దాన్ని ఎంచుకొని దాంట్లో ముందుకు వెళ్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు అర్పిత గారు. ఇప్పుడు అర్పిత గారితో మాట్లాడదాం. అసలు ఈ బిజినెస్ థాట్ ఎలా వచ్చింది, ఏం చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం కూడా తెలుసుకుందాం. ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ వింటున్నప్పుడు మనం ఏం చేయగలము అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను మేడం. జనరల్గా అయితే అసలు లేడీస్ అనగానే కొన్ని పనులకు మాత్రమే పరిమితం. ఎంత మారినా కూడా ఈ విషయం ఒప్పుకోదగ్గ విషయం. ఏదైనా ఒక ఆశ్చర్యకరమైన పని మనం చేసామనుకోండి, ఎవరు చేయని పని, వెంటనే లేడీస్కి ఇది అవసరమా అని అంటుంటారు కదా. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ అల్లం వెల్లుల్లి రెస్టారెంట్ మీదే కదా మేడం? అసలు రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనే థాట్ మీకు ఎలా వచ్చింది? నేను ఫుడ్డీస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీరు బాగా తింటారు. ఎక్కడ ఫుడ్ బాగుంది అంటే అక్కడికి వెళ్ళి తినేసి వస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నాకు ఆ ఫుడ్ చూడంగానే ఇమీడియట్లీ ఇక్కడికి వెళ్ళాలన్నదే నా టార్గెట్. ఏ దారి ఎక్కడ గ్యాప్ దొరుకుతుందో వెళ్ళి తినేసి వద్దాం అన్నదే నా టార్గెట్. ఓకే. కానీ కొన్ని ప్లేసెస్లో తింటే నచ్చేది కాదు నాకు. అనేది వాళ్ళు చేసే విధానము అండ్ వాళ్ళు వాడే పదార్థాలు, రోడ్ సైడ్ అండ్ 5 స్టార్ హోటల్, ఎన్ని హోటల్స్ తిన్నారో నాకే తెలియదు. ఓకే. ఈ థాట్ నాకు వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఓకే, మీరు అన్ని టేస్ట్ చేసి ఇలా ఉంది, ఇలా బాగాలేదు, మీ ఇమాజినేషన్కి, మీ టేస్ట్కి తగ్గట్టు లేదు. నాకు అనిపిస్తుంది కదా, ఒక లేడీగా ఒక ఫ్యామిలీకి ఎలాంటి ఫుడ్ ఇవ్వగలగాలి, నేను ఒక న్యాచురల్ ఫుడ్ ఎలా ఇవ్వగలుగుతాను అన్నది నాకు అనిపించింది. ఈ టార్గెట్ నేను 4-5 ఇయర్స్ నుంచి పెట్టుకొని ఉన్నాను. ఓకే, రీచ్ అవడానికి చాలా కష్టపడ్డాను. రెస్టారెంట్ పెట్టాలనే థాట్ అయితే మీరు అన్ని టేస్ట్ చేసి వచ్చింది. అన్ని టేస్ట్ చేస్తేనే ఇక్కడ మనం ఇవ్వగలుగుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మనకి ఎలా అన్నది తెలియాలి అంటే ఫస్ట్ మనకు కుకింగ్ వచ్చి ఉండాలి. ఓకే. నేను అక్కడ కస్టమర్గానే ఉంటా, ఓనర్గా కాదు అస్సలు ఉండను. నేను కస్టమరు ఏ టేస్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ టేస్ట్ చేసి ఇది బాగుంది, ఇది బాగాలేదు, దీంట్లో ఇంకో ఐటమ్ కలిపితే బాగుంటుందేమో, సలహా ఇవ్వను, బాగుంటుందేమో అంట అంతే. ఓకే. అది ట్రై చేస్తే ఓకే, నచ్చితే ఓకే, లేదంటే లేదు. అంటే మీ టేస్ట్ నేను తిన్నాను, నా టేస్ట్ మీరు తినరు, మీకు నచ్చింది నేను ఇవ్వాలన్నదే నా కోరిక. ఓకే. మీకు ఇది స్టార్ట్ చేయాలనే థాట్ అయితే మీరు అన్ని టేస్ట్ చేసినప్పుడు వచ్చింది మేడం. కానీ స్టార్ట్ చేయడం అయితే అంత ఈజీ కాదు కదా. మీరు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని ఇంట్లో చెప్పినప్పుడు ఎంత సపోర్ట్ వచ్చింది, ఎంత రిజెక్షన్ వచ్చింది? టు బి ఫ్రాంక్ చెప్పండి. చాలా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వల్ల అవుతుందా? మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనం అమౌంట్ ఇది చిన్న టార్గెట్లో పెద్ద రెస్టారెంట్లు ఉంటాయి, నువ్వు ఎందుకు అలా అంటే నాకు అలా కలగానే ఎందుకు మిగలాలి? ట్రై చేస్తా, కష్టపడ్డా, నాకు సపోర్ట్ చాలామంది ఇచ్చారు. ఓకే. నాకు మెయిన్ సపోర్ట్ అనేది చాలామంది ఉన్నారు. ఓకే. అది ఒక పేరు చెప్తే అవ్వదన్నమాట, ఎవరికి చెప్పినా హట్ అవుతారు. అది ఒకరికి చెప్పి ఒకరికి పేరు చెప్ప సపోర్ట్ చేస్తారు, నీ వల్ల అవుతుంది. నేనే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి టేస్ట్ చూపించేదాన్ని, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఒక సైడ్ చట్నీస్తో సహా. నాకు రోటీ పచ్చళ్ళు అన్న ఇవి చాలా ఇష్టం. ఫస్ట్ ఇది నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే అవుతుందా లేదా, సక్సెస్ అవుతానా లేదా అన్నది కొంచెం భయపడ్డా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను సక్సెస్, ఎందుకంటే నేను ఇన్కమ్ సంపాదించలేకపోయినా ఒక కస్టమర్కి ఎలా కావాలి, ఆ టేస్ట్ ఎలా ఉండాలని వెళ్ళి అడిగి తెలుసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు బాగలేదు అన్నారంటే ఏం బాగాలేదు సార్, ఏంటి, ఓ నేను ఇక్కడ ఒక కస్టమర్ని అంతే,
అంతే, ఓనర్లా ఏం ఫీల్ అవ్వట్లేదు. ఓనర్ లాగా నేను అస్సలు ఫీల్ అవ్వను మేడం. ఇప్పుడు ఇదేమి చిన్న ఏరియా కాదు. జనరల్లీ ఫుడ్ బిజినెస్ చేయాలి అని మీలాగా థాట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, మీరు అన్నట్టు చట్నీస్, కర్రీ పాయింట్ ఇట్లాంటివి స్టార్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. మనం ఉండే ప్లేస్లో, ఐ మీన్ ఇంట్లో కావచ్చు, లేదా ఏదైనా మన నియర్ బై మన దగ్గర ఒక ఆఫీస్ ఉంటే అక్కడ కావచ్చు, మ్యాక్సిమం ఇంట్లోనే కర్రీ పాయింట్ లాంటిదో వీటితో కర్రీస్తో పాటు చట్నీ, సాంబార్ ఇవి పెట్టేస్తే అయిపోతుందని అనుకుంటారు. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, ఎస్పెషల్లీ లేడీస్. కానీ మీ అల్లం వెల్లుల్లి చూస్తే దీన్ని అసలు రెస్టారెంట్, ఇది ఏరియా కూడా నేను చెప్తున్నానండి, యూసఫ్గూడలో పిల్లర్ నెంబర్ 1496 దగ్గర ఉంటుంది. మీరు వచ్చి టేస్ట్ చేయండి. ఇంత మంచి ఏరియాలో మీరు రెస్టారెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వలేదా మేడం? చాలా స్ట్రగుల్ అయ్యాము. నేను చెప్పాను కదా, అసలు నిద్ర లేని రాత్రులు. నేను ఇప్పటికి కూడా మార్నింగ్ 10కి వస్తే నైట్ 12 వరకు ఇక్కడే ఉంటాను. ఓకే. మధ్యలో ఏమైనా వర్క్ ఉంటే ఎవరినైనా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి వస్తుంటాను నేను. అంటే నేను ఇచ్చే ఫుడ్ జనాల్లో మౌత్ పబ్లిక్గా వెళ్ళాలి. ప్రమోషన్గా వెళ్ళినా కూడా నేను అలాంటి ప్రమోషన్ చూసి చాలా ఫుడ్లు టేస్ట్ చేసి వచ్చా. ఓకే. అలాంటిది నాకు వద్దు. మౌత్ పబ్లిక్. ఇప్పుడు మీరున్నారు మేడం, మీరు తింటారు, మీరు ఇంకో 10 మెంబర్స్కి చెప్తారు, అరే పలానా అల్లం వెల్లుల్లిలో చాలా బాగుంది, అక్కడికి వెళ్ళండి, ఒక మంచి ఫుడ్ దొరుకుతుంది అనే మాట మీ నోటి వెంట వచ్చిందంటే, అరే తను చెప్పారు కదా వెళ్దాము అన్న ఐడియా రావాలి. ఈ పబ్లిసిటీ అంటే జెన్యూన్ పబ్లిసిటీ కావాలి నాకు. ఇంకొకటి, నేను వాడే ప్రతి ఐటమ్ కానీ కూరగాయ మార్కెట్ నుంచి అని టోటల్ స్ట్రగుల్ అవుతూనే తెస్తాను. ఓకే. దీని వెనక చాలా స్ట్రగుల్ ఉంటుందండి. అదే అంటున్నా, ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుందంటే కనిపించినంత ఈజీ కాదు కదా. కాదు, స్ట్రగుల్. నిద్ర ఉండదు, ఏ టైం ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందో తెలియదు, వీళ్ళకి ఏం కావాలి ప్రతిదీ అందించాలండి. ఇది ఏదో సరదాగా పెట్టి తీసేసేదైతే కాదు. దీంట్లో ఒక పట్టుదల. నేను ఒక 10 మందికి మంచి భోజనం పెట్టాలి అంటే, నేను నా ఇంట్లో 10 మంది తింటున్నప్పుడు ఈ 10 మంది సంతోషం కదా నాకు కావాల్సింది. 100 మంది సంతోషం. ఇక్కడ బాగుండాలి, అరే బాగుంది ఇక్కడ తింటే అన్నది అక్షింతలాగా అనిపిస్తాయి నాకు. ఆ బ్లెస్సింగ్స్ తినంగానే అన్నదాత సుఖీభవ అంటారు కదా, ఆ మాట కోసం చూస్తాను. నిజమే. ఎందుకంటే మనం ఏమి ఇచ్చినా, ఇప్పుడు మీరు అన్నట్టు మనం వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయొచ్చు, లేకపోతే మీరు ఏదైనా బట్టలు ఇవ్వచ్చు, ఇంకోటి ఏమి ఇచ్చినా కూడా సాటిస్ఫై చేయలేకపోవచ్చు. కానీ అన్నం పెట్టి మాత్రం సంతృప్తి పరచచ్చు, కడుపు నిండానే తింటారు. కానీ ఎక్కువ మనం లేస్తే ఈ బిజీ లైఫ్లో ఎలా ఉందంటండి, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, టైం ఉండట్లేదు ఎవరికి. నేను ఇది ఎలా అంటే నాకు అలా చేసుకోవాలి, జాబ్ చేసుకోవచ్చు, ఇంకా ఎవ్రీథింగ్ ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. కానీ ఇలా అంటే ప్రతి మనిషి కష్టపడేది ఫుడ్ కోసమే. అవును. మనకి టయానికి ఆకలిస్తే రెస్టారెంట్ గుర్తు రావాలి. ఏ రెస్టారెంట్ అంటే అల్లం వెల్లుల్లికి వెళ్తే బాగుంటుంది అన్నట్టు ఉండాలి. ఆ థాట్ తీసుకెళ్ళాలి నేను జనాలలోకి అన్నది ఆలోచన రావాలి. ఆకలి వెయ్యగానే రోడ్డు మీద ఉన్నప్పుడు బాక్స్ చేతిలో లేకుండా ఆకలి వెయ్యగానే యూసఫ్గూడ, మధురానగర్, పంజాగుట్ట, అమీర్పేటలో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం నాకు కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి, స్విగ్గీ, జొమాటో నుంచి. ఓహో, మీరు ఇది ఆన్లైన్ కూడా ఉంది నాకు. నైట్ 3 వరకు నడిపిస్తాను ఆన్లైన్. మేడం ఇది చెప్పండి, ఎందుకు అల్లం వెల్లుల్లి అని టైటిల్ పెట్టారు? జనరల్లీ టైటిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెస్టారెంట్ని మనం ఫస్ట్ కస్టమర్ని అట్రాక్ట్ చేసేది ఆ టైటిల్తో. వచ్చిన తర్వాత కదా రెస్టారెంట్ ఎలా ఉంది, మీరు ఏం పెడుతున్నారు అదంతా నెక్స్ట్. ఫస్ట్ అయితే ముందు రావడానికి అదే ఎంట్రీ పాస్ లాంటిది కదా. ఆ టైటిల్ని ఎంచుకోవడానికి ఏదైనా రీజన్ ఉందా? రీజన్ అంటే ఏం లేదండి, నాకు ఒకటే థాట్, పేదవాడి దగ్గర నుంచి ధనికుడి వరకు అల్లం వెల్లుల్లి వాడతారు. ఓహో, అవును నిజమే కదా, అన్నిట్లోనూ వాడతాం. ఆల్మోస్ట్ చిన్న పేదవాడి దగ్గర నుంచి మధ్య తరగతి నుంచి హై లెవెల్ వరకు అల్లం వెల్లుల్లి వాడతారు. ఓకే, నాకు అదే పెట్టాలనిపించింది. అవునా? ఈ థాట్ నాకు ఇంకో సపోర్ట్ ఉన్నారు, తనతో ఆలోచించాను అనమాట. ఇలా ఏం పెడితే బాగుంటుంది అంటే ప్లానింగ్ బాగుంది, అల్లం వెల్లుల్లి బాగుంది అనుకుని పెట్టేస్తాను. ఓకే, అది మీరు అందరూ వాడతారు కాబట్టి ఇది బాగుంది అనుకొని పెట్టారు. మేడం స్టార్టింగ్ ఇప్పుడు ఎంతకాలం అయింది మేడం స్టార్ట్ చేసి? 7th మంత్ ఇది మనం పెట్టి. ఓకే, 7 months నుంచి రన్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అంటే మీరు ఇమాజినేషన్, ఒక ఊహతో మొదలు పెట్టుంటారు కదా, మీకు ఎంత 10 మందికి మంచి భోజనం పెట్టాలి అనే ఒక మంచి థాట్ ఉన్నా ఇది వ్యాపారం, ఒప్పుకోవాల్సిన విషయం. మరి బిజినెస్ పర్పస్లో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు అంటే ఏం చెప్తారు? సక్సెస్ అయ్యాను అనే దానికన్నా నేను అమౌంట్ పరంగా చూసుకోవట్లేదండి.
ఫస్ట్ జనాలలోకి మార్కెట్లోకి వెళ్ళటం చూస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఓకే ఆల్. మనీ అనేది ఆటోమేటిక్గా మనం ఫుడ్ బాగుంది అన్నామంటే సంపాదించగలుగుతాం. నాకు అలాంటిది సక్సెస్ అనేది అంటే నాకు ఈరోజు గడిచింది అనేది నాకు లేదు. మంచి ఫుడ్ తిన్నారా, బాగుందన్నారా, బయటకన్నా మన ఫుడ్కి రేటింగ్ ఉందా, ఇలాంటివి నేను చూసుకుంటాను మెయిన్. ఓకే. ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం? అంటే రెస్టారెంట్ పెట్టిన తర్వాత పెట్టినాక 2 monthsకి స్టార్ట్ చేశాను. 2 monthsకి స్టార్ట్. ఫస్ట్ ఇది రాఘవేంద్ర హోటల్. ఓకే. నేను డైలీ ఇక్కడికే వచ్చి టిఫిన్ చేసేదాన్ని. వెరీ గుడ్. కానీ ఇది నిజంగానే ఇన్స్పిరేషన్ అండి. అర్పిత గారు అల్లం వెల్లుల్లి పెట్టిన అడ్రస్లో ఒకప్పుడు రాఘవేంద్ర హోటల్ ఉండేదట. మేడం డైలీ వచ్చి ఇక్కడ టిఫిన్ చేసేవాళ్ళు. టిఫిన్ చేసి తర్వాత ఇక్కడ ఉన్న రెస్టారెంట్కి ఓనర్ అయిపోయారు. మీరు కూడా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. దగ్గరలో ఉన్న ఏదో ఒక హోటల్ని సెలెక్ట్ చేసుకోండి. ఫుడ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంతే. ఇంట్రెస్ట్ ఉండాలి మేడం. ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడ టైం కేటాయిస్తున్నాను అంటే అది ఇష్టంతోనే. ఓకే. ఇష్టం లేకుండా వదిలేసి వెళ్తే మటుకి ఫుడ్ బిజినెస్లో సక్సెస్ అవ్వలేదు. మీకు ఇప్పుడు మీరు చెప్పారు మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 11, 12 కూడా అవుతుంది. ఆన్లైన్ అంటే 3 కూడా అవుతుంది. మరి ఇంత టైం స్పెండ్ చేసినప్పుడు ఇదంతా నాకు ఎందుకు, హ్యాపీగా ఏదో 5కో 6కో మ్యాక్సిమం 8కి అయిపోయి జాబ్ చేసుకొని లక్షల్లో జీతం తీసుకొని ఉంటుంది కదా అని అనిపించలేదా ఈ 7 months? ఇది నాకు ఇష్టం. ఓకే. చాలా ఇష్టం. అదే ఫుడ్ నేను తిన్న ఫుడ్ 10 మందికి పెట్టాలన్నది నా కోరిక. ఓకే. ఇప్పుడు రెగ్యులర్గా చేసే ఐటమ్స్ మీరు మళ్ళీ టేస్ట్ చేస్తుంటారా మార్నింగ్? కంపల్సరీ చేస్తాను. ప్రతి ఐటమ్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాను, సార్ ఏంటి బాగాలేదు, ఏం బాగాలేదు. బాగలేదు అనే మాట ఎప్పుడు రాలేదు. నాకు బాగుంది అనే టాక్ వింటే నాకు హ్యాపీనెస్ అనమాట. ఇక్కడ ఇప్పుడు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? మీరు అంటే ఇవన్నీ ఐటమ్స్ మీరే వండలేరు కదా. అవునండి. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? 20 members దాకా ఉంటారు. 20 members? యా. 7 monthsలో 20 మందికి ఉపాధి కల్పించి ఉద్యోగాలు ఇచ్చారు. ఇది నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం మేడం. ఎందుకంటే మనం బతకడమే కష్టం అనే సిచ్యువేషన్స్లో మీరు ఇంకో 20 మందికి అవకాశం ఇచ్చారు కదా. ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు మెయిన్లీ రెస్టారెంట్ అంటే ఎవరైనా మీలాగా బాగా ప్యాషనేట్గా ఉండి ఇంట్రెస్ట్గా ఉండి ఫుడ్ బిజినెస్ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఎంప్లాయీస్ని తీసుకునేటప్పుడు ఏమి పాటించవచ్చు, ఏ రూల్స్ రెగ్యులేషన్స్, ఏ జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నారు? జాగ్రత్తలు అనేది నాకు తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ టైం ఫుడ్ బిజినెస్లో దిగాను. జాగ్రత్త అనేది నేను ఎప్పుడు తీసుకుంటానంటే లోపలికి వెళ్ళి మన ఇంట్లో ఒక గృహిణి నాకు ఈ వస్తువు కావాలి, నాకు ఇది కావాలి, ఇది ఉంటేనే ఈ వస్తువు టేస్ట్ వస్తుంది అన్నదే మన ఐడెంటిఫై. అలాగే నాకు కూడా ఇక్కడ కిచెన్లో మన మాస్టర్లు మేడం ఇది వేస్తే బాగుంటుంది, ఇది చేద్దాం అని చెప్పి ఎప్పుడు నేను న్యాచురల్ ఫుడ్డే ఇస్తాను. ఓకే. మన ఇంట్లో మన మమ్మీ వాళ్ళు ఎలా చేస్తారు, చికెన్ వండాలనుకోండి చెక్క, మొగ్గ, గసగసాలు ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఇన్స్టెంట్గా వచ్చాయి, కానీ నేను ఆ ఇన్స్టెంట్ నేను వాడట్లేదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడే ఐటమ్స్ ప్రతిదీ చెక్క, మొగ్గ, గసగసాలు ఈ వేలో వెళ్తున్నాను అనమాట. అంటే వాళ్ళంతటి వాళ్ళు అల్లం కానీ వెల్లుల్లి కానీ గ్రైండ్ చేసుకోవటం. ఫర్ డేకి 3 kgs అల్లం వెల్లుల్లి పడుతుంది నాకు. ఓకే. చెక్క, మొగ్గ, గసగసాలు ఇంకా దానికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలన్నది టోటల్ నేను వాళ్ళకి అందిస్తాను. నేను అందిలేనప్పుడు ఫెయిల్ అయినట్టే మనం ఈ ఫుడ్ బిజినెస్లో. ముందైతే వాళ్ళకి కావాల్సింది ఎప్పుడు ఇస్తామో వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది వాళ్ళకి, ఆ ఫుడ్ టేస్ట్ ఇవ్వడానికి ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఈ 7 monthsలో మీకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. ఎంతోమంది కస్టమర్స్ ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చి ఉంటారు కదా, వాళ్ళలో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది 7 నెలల్లో. నాకు డైలీ వచ్చే కస్టమర్స్ ఉన్నారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ చేస్తాను నేను. 11 నుంచి నైట్ 11-12 వరకు నడిపిస్తాను. 12కి షట్టర్ క్లోజ్ చేస్తాం. ఓకే. స్విగ్గీ, జొమాటోలు ఇంకా ఆటోమేటిక్గా నార్మల్గా ఉంటాయి, నో ప్రాబ్లం దాని గురించి. కానీ డైలీ వచ్చిన కస్టమర్లు నాకు వస్తుంటే నా ఫుడ్కి అంత ఫిదా అయిపోయారు అన్నది హ్యాపీనెస్ నాకు. ఓకే. నేను అక్కడ కౌంటర్లో ఉన్నప్పుడు నన్ను విష్ చేయటం. అలా ఎంతమంది ఉన్నారు? మేబీ చెప్పలేను, చాలా మంది ఉన్నారు. ఓకే. ఏం లేదండి, వచ్చే వాళ్ళకి ఒక మనం చిన్న స్మైల్, సరే ఇది బాగుందా, దీంట్లో ఇంకేమైనా మార్పులు చేయాలని అడుగుతాం చూడండి, అప్పుడు సక్సెస్ కొడతామండి మనం. ఓకే. కస్టమర్ సాటిస్ఫాక్షనే మన సాటిస్ఫాక్షన్. ఆ ప్లేస్లో నేను కస్టమర్ని. ఇంకా మీరు త్రూ అవుట్ అలానే ఫీల్ అవుతున్నారు అయితే? యా, ఎప్పటికి కూడా అలాగే ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నేను ఫుడ్డీని కాబట్టి నేను ఒక ప్లేస్కి వెళ్ళి ఈ చట్నీ బాగాలేదు, దీంట్లో పల్లీలు వేస్ట్ చేయండి అలా అన్నా అనుకోండి, నన్ను చాలామంది అవునమ్మా నీకేం తెలుసు ఈ బిజినెస్ అన్నారు. ఓకే. మీరు అవి కూడా ఫేస్ చేశాను.
నాకేం తెలుసు అంటారేంటి, నేను ఇంట్లో నలుగురికి భోజనం వండి పెడతా కదా అంట. 10 మందికి వండేది వేరు, నలుగురికి వండి పెట్టేది వేరు. ఆ 10 మందిలో చెప్పే విధానం వేరుంటుంది. మన ఇంట్లో వాళ్ళు ఏది తిన్నా అడ్జస్ట్ అవుతారు. బయట వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం. అవును, నేను చాలా ఎదుర్కొన్నా కూడా పెట్టిన కొత్తలో. కానీ జనరల్గా మీరు చెప్పింది నిజమే మేడం. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. మనం నలుగురికి పెడుతున్నప్పుడు కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి బాగా ఎక్స్ట్రాడినరీగా చేయొచ్చు, ఒక రీజన్. రెండోది, ఇంట్లో టేస్ట్ బాగాలేకపోయినా ఓకేలే ఈ పూటకి ఏం కాదనుకొని తినేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు కదా. రెస్టారెంట్కి వచ్చినప్పుడు మనీ పే చేస్తే 100% ఆ డబ్బులకి న్యాయం జరగాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఇది బాగాలేదు అని ఈజీగా చెప్పేస్తాయి, ఎందుకంటే నేను కొనుక్కుంటున్నాను కదా. అది ఫీలింగ్ ఉంటుంది కదా. ఇక్కడ నేను ఇలాంటి ఎప్పుడు ఫేస్ చేయలేదండి. నేను స్టార్టింగ్ నుంచి నెంబర్ 1 క్వాలిటీనే మెయింటైన్ చేసుకుంటున్నాను. ఓకే, అంటే నెంబర్ 1 అంటే ఏదో నేను హైఫైగా నేను చెప్పట్లేదు. మన మమ్మీ వాళ్ళు ఏం చేస్తారో అదే ఐటమ్స్తో కొంచెం ఓపిక్గా చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు మినిమం 10-15 మినిట్స్ వెయిట్ చేయాల్సింది. ఓకే, ఎందుకు అంటే ఇంగ్రీడియంట్స్ అప్పటికప్పుడు రెడీ చేసుకుంటారు మా వాళ్ళు. ఓహో, మీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అల్లం వెల్లుల్లిలో ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా 15-20 నిమిషాలు వెయిట్ చేయాలి. మంచి ఫుడ్ తింటారు వెయిట్ చేసినందుకు. 100% నేను చెప్పగలుగుతాను. ఓకే, వెయిటింగ్ టైం అయితే ఉంటుంది కానీ 10-15 మినిట్స్ కంపల్సరీ. ఎందుకు అంటే లోపల మనం చేసే మాస్టర్ అప్పటికప్పుడు చేసుకుంటాడు. అది ఓకే, మాకు నచ్చిన వేలో చేస్తారు మాస్టర్. ఎంతమంది మాస్టర్స్ ఉన్నారు మేడం? నాకు ఒక మాస్టరే ఉన్నారు. ఓకే, అసిస్టెంట్స్ ఉన్నారు మాస్టర్ కింద. సీనియర్ మోస్ట్ చెఫ్ తను. ఓకే, వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, తెచ్చుకునేటప్పుడు మరి ఇదంతా మీకు కేవలం మీరు బయటకు వెళ్ళి రెస్టారెంట్లో ఫుడ్ తినడం, టేస్ట్ చేయడం మాత్రమే తెలుసు కదా మేడం. మరి వితౌట్ ఎక్స్పీరియన్స్తో వీళ్ళందరినీ ఎలా సెలెక్ట్ చేసుకోగలిగారు? సపోర్ట్ అని చెప్పాను కదా. నా థాట్ నేను చెప్పంగానే నాకు 2 టార్గెట్లు ఉండేవి. ఫస్ట్ ఫుడ్ బిజినెస్, ఇది కానప్పుడు ఏదన్నా మాల్స్ లాగా పెట్టుకోవాలని ఉండేది, సూపర్ మార్కెట్ లాగా. దేవుడి పై గాడ్ నాకు ఇది గిఫ్టే అనుకోవాలి. నా వెనక ఉన్న సపోర్ట్ అయితే 100% నాకు సపోర్ట్ చేస్తారు బాగా. అంటే ఇక్కడ మాస్టర్ బాగుంటారు, అక్కడ మాస్టర్ బాగుంటారు, అక్కడికి వెళ్ళి కలు, ఇక్కడికి వెళ్ళి కలు, వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు. అంతకుముందున్న మాస్టర్స్ కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అంటే నేను వాళ్ళని తీసేయట్లేదు. ఇప్పుడున్న యూత్కి నచ్చినట్లు నేను తెచ్చుకోవాలనుకున్నాను. వాళ్ళకి తగ్గ టేస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు యూత్కి ఎలా కావాలనేది యూత్కే తెలుస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థాట్ అయితే, ఓకే, యూత్కి ఏది కావాలో అదే చేస్తారు. ఓహో వీళ్ళకి ఏం కావాలి, మీకేం కావాలో నేను మీ ఏజ్ని బట్టి నేను చెప్పగలుగుతాను. ఓకే, మీ టేస్ట్ ఇలా ఉంటుంది కదా, ఓకే నాకు కూడా అదే టేస్ట్ కదా అని ఇవ్వగలుగుతాను. అది 100% నేను చేయగలుగుతాను. అందుకోసమని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్నారు. ఏమేమి ఐటమ్స్ స్పెషల్గా ఉంటాయి? అల్లం వెల్లుల్లి మెయిన్, అల్లం వెల్లుల్లిలో అల్లం వెల్లుల్లి స్టార్టర్స్ చికెన్ సూపర్ హైలైట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లిలో గోంగూర బిర్యానీ, గోంగూర పొట్లం బిర్యానీ, గోంగూర మటన్ బిర్యానీ, ఓకే, దమ్ బిర్యానీ హైలైట్. ఇంకా అంతా హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్తో చేస్తాం కాబట్టి టేస్ట్ దేనికి దానికి అల్టిమేట్ అనమాట. ఓకే, అంటే కంప్లీట్గా రైస్ ఐటమ్సే లేదు, స్టార్టర్స్ ఉంటాయి, చపాతీ, పుల్కా, పరాటా, వాటిలో పన్నీర్ కర్రీస్ ఉంటాయి. మీకు కావాల్సిన తందూరి, బటర్ నాన్, టోటల్ మార్నింగ్ టిఫిన్స్ మీల్స్ తప్పించేసి టోటల్. ఓకే, నాన్ వెజ్ ఇష్టంగా తినాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అల్లం వెల్లుల్లికి రావాలి. అట్ ది సేమ్ టైం మేడం ఒక మంచి స్మైల్ ఇచ్చి ఆ స్మైలీ ఫేస్తో మనకి వెల్కమ్ చెప్తారు. కాబట్టి మనం మంచిగా టేస్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మేడం అయితే చెప్పారు కదా, ఒక 15 నిమిషాలు, 15 మినిట్స్ వెయిటింగ్ అయితే ఉంటుంది. వెయిటింగ్ తర్వాత మంచి సాటిస్ఫాక్షన్ ఉన్న ఫుడ్ అయితే టేస్ట్ చేస్తాం. స్ట్రాంగ్గా చెప్తున్నారు ఈ విషయాన్ని. స్ట్రాంగ్గా చెప్తున్నాను నేను. ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఏం లేవా మేడం? అసలు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి, లేవని నేను చెప్పను. భయపడ్డాను ఫస్ట్ పెట్టినప్పుడు. అదే చెప్పాను కదా మీకు, నిద్ర లేదు, ఎలా వెళ్ళాలి ఏంటి. ఇంత పోటీ ప్రపంచంలో నేను ఎంత చిన్న రాయి ముక్కలాగా దూరాను. ఈ చిన్న రాయిని ఎలా నెట్టక వెళ్ళాలి, ఈ పెద్ద రాళ్ళు వస్తాయా, భయం. వాటితో పోటీ పడాలన్నది ఎవరికైనా ప్రపంచంలో పోటీ తప్పదు, ప్రతి చోట ఉంటుంది, తప్పదు. ఇంకొకటి లేడీ, అది ఇంకొకటి చేద్దాం, నా డేర్ అండ్ డాష్ అంతే. మేడం ఇది అడగచ్చా లేదా అనేది ఏం లేదు, కానీ లేడీస్ కోసం అడుగుతున్నాం అనమాట. జనరల్గా ఇప్పుడు మీరు లేడీ అయ్యుండి బిజినెస్ స్టార్ట్ చేశారు, స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, అంతవరకు ఓకే. కానీ ఎప్పుడైతే మనం ఇంటి నుంచి బయటికి రావడం స్టార్ట్ చేస్తామో, ఎంత కాదనుకున్నా టు బీ ఫ్రాంక్ వే ఆఫ్ థింకింగ్ మారుతుంది సమాజం.
మనల్ని చూసే చూపు వేరుంటుంది. ఇది కాదు అని చెప్తే అది అబద్ధమే అవుతుంది. మీరు నైట్ 11, 12 ఓ క్లాక్ వరకు ఉంటున్నప్పుడు మీరు పర్సనల్గా ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా? నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి. నా హస్బెండ్ నాకు 100% సపోర్ట్. ఓకే. ఎందుకు అంటే తనకి తెలియకుండా నేను ఏం చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంత కష్టపడుతున్నానో, ఎంత స్ట్రగుల్ అవుతున్నానో తను చూస్తారు నన్ను. నేను ఫోన్స్ డైరెక్ట్ మాట్లాడిస్తాను. ఇంకా నా సర్కిల్ అంటే ఇంకా జెంట్సే ఉంటారు కంపల్సరీ. మేడం అది కావాలి, మేడం ఇది కావాలి, మేడం ఇది రాలేదు, అది రాలేదు అన్నప్పుడు తన సపోర్ట్ లేకుండా నేను ఇంత దూరం రానండి. సార్ మంచి సపోర్ట్ ఇచ్చారు. మరి మీరు స్టార్ట్ చేస్తానన్నప్పుడు ఇది వద్దులే, ఇది రిస్క్ అని చెప్పలేదు సార్? ఎప్పుడు నాకు అడ్డు చెప్పలేదండి. నేను ఒక పని చేస్తున్నానంటే నిర్ణయించుకుంటేనే చేస్తాను. ఏదో టైం పాస్కి అయితే నేను దిగను. బయట నుంచి ప్రాబ్లమ్స్ ఏం రాలేదా మేడం? నేను బయట ఎప్పుడు సర్కిల్లో తక్కువ. నా పని ఏంటో నేను అంతే. అఫ్ కోర్స్ మనం అలా ఉన్నా కూడా సొసైటీ అలా లేదు కదా. లేదు. మీరు ఉంటారు వచ్చి వాళ్ళు అందరు వస్తారు కదా. రెస్టారెంట్ అన్నప్పుడు డోర్స్ ఓపెనే ఉంటాయి, అందరు వస్తారు. అందరూ ఒకటే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రావాలని ఏం లేదు కదా. వచ్చినప్పుడు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ ఎప్పుడు హర్టింగ్గా ఏమనిపించలేదా? అలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు? నాకు ఇంతవరకు అయితే ఫేస్ చేయలేదండి. ఎవరు వచ్చినా హాయ్ అమ్మ అంటారు, అక్క అంటారు. ఎవరు వచ్చినా అది కాదు తమ్ముడు అంటాను. మనం మాట్లాడే విధానంలో ఉంటుందండి. ఓకే. మనం ఎలా అంటే నా వే నేను చెప్తున్నాను, అందరి వే నాకు అలా తెలియదు. ఉండాలని నేను అందరితో కలిసిపోతాను. చిన్న వాళ్ళతో చిన్నదాన్ని అవుతాను, పెద్దవాళ్ళతో పెద్దదాన్ని అవుతాను. మా మాస్టర్లు ఖాళీగా ఉంటే హ్యాపీగా అది కాదమ్మా ఇదని చెప్తాను. అంటే ఒక ఎలా అంటే వాళ్ళు కూడా మా మేడం మాతో ఫ్రీగా ఉంటారు. ఒక హోమ్లీ అట్మాస్ఫియర్. ఇలా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నాకు వచ్చే కస్టమర్స్ నన్ను బాగా హ్యాపీగా బాగుందమ్మా ఫుడ్, నెక్స్ట్ టైం వస్తామని చెప్పి వెళ్ళే వాళ్ళు ఉంటారు. నాకు యంగ్ వాళ్ళు వచ్చారంటే అది కాదక్క అంటారు, ఈ ఫుడ్ కావాలి, ఏది బాగుంటుంది మన దగ్గర నన్ను అడిగి వస్తారు లోపలికి ఒక్కొక్కసారి. నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇప్పటి వరకు అయితే. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు. లేదు. ఇక ఫుడ్కి మనం కంపల్సరీగా ఈ ఇన్స్పెక్షన్స్ అని కొన్ని నామ్స్, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి కదా మేడం. మీరు అన్నట్టు సెకండ్ బిజినెస్ సూపర్ మార్కెట్ అయితే ఇంత రిస్క్ కాదు నాకు తెలిసి. ఒకటే బల్క్ స్టాక్ తీసుకొస్తాము, ఎంప్లాయీస్ ఉంటారు, మీరు కూర్చుంటారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. కానీ ఫుడ్ విషయంలో ఇది డైలీ ఛాలెంజ్ లాంటిది. డైలీ మనం వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం ఈ ఇన్స్పెక్షన్స్ జరుగుతుంటాయి, ఇవన్నీ నామ్స్ కండిషన్స్ ఉంటాయి కదా. వాటన్నిటి విషయంలో మీరు ఎట్లా కేర్ తీసుకోగలుగుతున్నారు? ఎంత నాలెడ్జ్గా ముందుకెళ్తున్నారు? నాకంటూ నాలెడ్జ్ ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జీరో నాలెడ్జ్లో ఉన్నా. నాకు ఒక ఎలా అంటే ఒకరి కడుపు నింపాలి. అన్నపూర్ణాదేవిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ అన్యాయం అవ్వరు అనేది నాకు కాన్సెప్ట్. నేను జెన్యూగా ఉన్నాను. ఓకే. ఇన్స్పెక్షన్స్ అయ్యాయి ఇప్పటిదాకా ఎప్పుడైనా? ఫుడ్ ఇన్స్పెక్షన్స్ ఒక్కసారి అయింది. ఓకే. మేము వచ్చిన స్టార్టింగ్లో జస్ట్ ఫుడ్కి వచ్చారు, జస్ట్ అలా రౌండ్ వేసుకొని చూసుకొని వచ్చారు. చాలా బాగుంది అన్నారు అంతే. నీట్నెస్ మెయింటైన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు రాగానే నేను ఫస్ట్ వాళ్ళతో పాటు దిగుతాను. ఇది నీట్గా లేదనుకో, చెప్తే చేయలేదనుకో నేనే చేసుకుంటా. ఓకే. నేను కూర్చొని కాళ్ళ మీద కూర్చొని ఆర్డర్ వేయను. వాళ్ళు లేకపోయినా నేను చేయగలిగే స్టేజ్ ఉంటేనే రెస్టారెంట్ పెట్టుకోవాలి. అదే ఈ ఫుడ్ బిజినెస్లో మాత్రం ముందు వాళ్ళు చేయగలిగాను. అర్పిత గారు ఏమేమి ఐటమ్స్ స్పెషల్గా చేస్తారు చెప్పండి మాకు. నేను ఆంధ్ర సైడ్ బాగా చేస్తాను. ఓకే. ఏమేమి ఐటమ్స్ చేస్తారు? పొట్లకాయ పచ్చడి హైలైట్ చేస్తాను. ఓకే. పొట్లకాయ అంటే చాలా మంది తినరు. అవును. కానీ నేను చేసే పొట్లకాయ అయితే మంచిగా తింటారు. కాకరకాయ ఫ్రై చాలా బాగా చేస్తాను. ప్రతి ఐటెం బాగా చేస్తానండి. నా చేతిలో ఎప్పుడూ చెడిపోదు. నాన్ వెజ్లో అయితే ఏం బాగా చేస్తారు? నాన్ వెజ్ చికెన్ రోస్ట్, గీ రోస్ట్ సూపర్ చేస్తాను. ఓకే. చికెన్తో కొబ్బరి పాలతో చేస్తాను, చాలా బాగుంటుంది. ఓహో. చికెన్ కొబ్బరి పాల చికెన్ బాగుంటుంది. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నాకు. ఓకే. అమ్ము కిచెన్ అని పెట్టుకున్నాను కరోనా టైంలో. అంటే నాకు ఫుడ్ ఇష్టం కదా, ఎటు వెళ్ళలేని స్టేజ్లో ఉన్నాము. ఎవరికో ఎందుకు బయటికి వెళ్ళి తింటాం, ఎవరికో తినిపించడం ఎందుకు, మన ఇంట్లో వాళ్ళనే బలి చేద్దామని చేసేస్తాను. వెరైటీస్ అన్ని వాళ్ళ మీద ప్రయోగాలు చేశారు బాగా. అంటే మీరు కరోనాలో టైంలో మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని మిమ్మల్ని రెస్టారెంట్ దాకా నడిపించారు. మన ఇంట్లో చేసే ఫుడ్ వేరే ఉంటుంది, రెస్టారెంట్లో చేసే విధానం వేరు. రెస్టారెంట్లో చేసే విధానం వేరు ఉంటుంది మనకి. ఎందుకు అంటే రెస్టారెంట్ విధానం జనాలందరికీ నచ్చాలి. మన ఇంట్లో ఫుడ్ మనం నలుగురమే తింటాం. బాగున్న వాళ్ళు అయిపోయినా ఓకే చల్తా వెళ్ళిపోతుంది. ఇక్కడ అలా కాదు, ప్రతి కస్టమర్ని సాటిస్ఫై చేయాలి. ఒక చిన్న పాప వచ్చి నాకు పెద్దవాళ్ళతో కాదు కానీ ఈ మధ్య జరిగిన ఎక్స్పీరియన్స్ నాకు. ఓకే. ఆంటీ
మీరు నూడిల్స్ చాలా బాగా చేస్తారు, నాకు నచ్చింది అని నా ముందు వచ్చి నిలబడిపోయింది. వాళ్ళ మమ్మీ డాడీ లోపల ఉన్నారు. ఓకే. మళ్ళీ వాళ్ళు వచ్చాక ఆంటీ మళ్ళీ వస్తా, థ్యాంక్ యూ ఆంటీ, సూపర్ ఆంటీ అని చెప్పింది. అది నాకు చాలా హ్యాపీనెస్. అది 7 years పాప, మనస్ఫూర్తిగా చెప్తారు కదా. 7 years పాప అవునా నాన్న అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. ఆ హ్యాపీనెస్ మళ్ళీ రాదండి. అంతే, ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనం రిసీవ్ ఒక ఫుడ్ చేసుకుంటాం. మనం వండుకునే టైంలోకే రెస్టారెంట్కి వెళ్తాం మనం, అవునా? అవును, ఆబ్వియస్లీ అంతే కదా. ఇప్పుడు ఏదో మైండ్ సెట్లో పెట్టుకొని వెళ్ళిపోతాం. మనం ఇచ్చే ఫుడ్ సరిగా లేకపోతే, మనం చేసే అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేకపోతే, ఎస్, లైఫ్ కాంప్రమైజ్ అవ్వలేం కదా. మనం ఎంత జాబులు చేసి ఎంత బిజీ ఉన్నా ఆ ఫుడ్ కోసమే, అసలు బేసిక్గా దీనికోసమే కదా, దీనికోసమే కదా. అందుకని దాన్ని అయితే పర్ఫెక్ట్గా ఇవ్వాలి అనే థాట్తో స్టార్ట్ చేస్తాను. నాకు ఇష్టమైంది కాబట్టి 100% ఇష్టంగానే చేస్తున్నా, ఎఫర్ట్ పెట్టి చేస్తున్నా. యా, నాకు ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండను, పారిపోతాను. ముందు ఇష్టపడాలి. యా, ఏదైనా ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు. నేను నైట్ వెళ్తున్నా కూడా నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. ఇంకా మా మాస్టర్స్ వెళ్ళండి మేడం, ఇంకా ఉన్నారు, మేము చూసుకుంటాం అంటారు. అంత సపోర్ట్ ఉన్నారు నాకు. అంటే మీరు కూడా వాళ్ళతో అలాంటి బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మేబీ అలా ఉంది. ఈ 7 monthsలో ఫ్యామిలీ లైఫ్ని మిస్ అవుతున్నామేమో, ఎక్కువ టైం రెస్టారెంట్లోనే స్పెండ్ చేస్తున్నాము అనే ఫీలింగ్ లేదా మేడం? 7 months ఫ్యామిలీ అంటే అండి ఒకటండి, మనం గోల్ రీచ్ అవ్వాలంటే వాళ్ళని బేస్ చేయాలి, దీన్ని బేస్ చేయాలి. 2 బేస్ అయితేనే మనం ఇక్కడ సక్సెస్ కలుగుతాం. నా ఫ్యామిలీ నేను ఇంట్లోనే ఉండాలి అంటే అవదు. ఇక్కడ వాళ్ళకి ఏం కావాలి అన్నీ సమకూర్చుకొని బయటికి వస్తేనే మనం ఈదగలుగుతాం. ఓకే. ఇప్పుడు మనం లోపల ఇంట్లో ఈదకుండా వచ్చి బయట ఈదాలంటే కుదరదు, సమస్యలే వస్తాయి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాను. ఏం చదువుకున్నారు అర్పిత గారు? నేను 10th. ఓ మై గాడ్, అసలు నేను నాట్ ఎక్స్పెక్టెడ్ ఈ ఆన్సర్. మేడం 10th class మాత్రమే చదువుకున్నాను. ఒక 10th class చదువుకున్న మహిళ సిటీలో వచ్చి బయటకు వచ్చి రెస్టారెంట్ రన్ చేస్తూ, అది కూడా సక్సెస్ఫుల్గా ఇంత మంచి థాట్స్తో ఉండడం అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం. అయితే ఇక్కడ ఇంకొక సర్ప్రైజింగ్ మ్యాటర్ కూడా చెప్తాను నేను. మేడం ఓన్లీ బిజినెస్ సైడే కాకుండా మంచి టాలెంటెడ్ కూడా. అర్పిత గారు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్, అలానే ఆవిడకి ఒక ఓన్ డబ్బింగ్ స్టూడియో కూడా ఉంది. చాలా మూవీస్లో చాలా క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్తున్నారు. దాదాపు నాకు తెలిసి ఒక 12-13 yearsగా మేడం డబ్బింగ్ ఫీల్డ్లో ఉన్నారు. మల్టీ టాలెంటెడ్ అర్పిత గారు. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, డబ్బులు ఉన్నాయి పెట్టేశారు, ఏముంది చెప్పడానికి, చాలా ఉన్నాయి, ఇలాంటి మాటలు మనం అనేస్తూ ఉంటాం. కానీ అన్ని బిజినెసెస్ వేరు, ఫుడ్ బిజినెస్ వేరు. ఫుడ్ బిజినెస్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, అంత తేలికైన విషయం కాదు. కానీ మేడం మాత్రం కష్టపడితే మనం ఇష్టపడి చెయ్యొచ్చు, మనకి ఇష్టమైతే అది కష్టం అనిపించదు అనే ఒక్క క్యాప్షన్తో అల్లం వెల్లుల్లి రెస్టారెంట్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మల్టీ టాలెంటెడ్గా డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. ఎక్కడ డబ్బింగ్ కూడా ఆపకుండా. డబ్బింగ్ గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం, అది ఇంకా చాలా పెద్దదవుతుంది. ఇంకోసారి ప్రోగ్రాంలో అర్పిత గారి డబ్బింగ్ టాలెంట్ గురించి, స్టూడియో గురించి అవన్నీ కూడా తెలుసుకుందాం. మేడం, మీరు ఇంత చెప్పిన తర్వాత మీ అల్లం వెల్లుల్లిలో ఏమీ తినకుండా వెళ్ళిపోతే మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒకసారి మీ రెస్టారెంట్ చూపించండి, అలాగే మీ దగ్గర ఫుడ్ కూడా మేము టేస్ట్ చేద్దామని. కంపల్సరీ రండి, లోపలికి వెళ్దాం. మేడం, మీ దగ్గర చాలా చాలా స్పెషల్ ఐటమ్స్ చెప్పారు కదా, ఇన్ని రకాల స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయని. ఆ స్పెషల్ ఐటమ్స్ ఎలా చేస్తారు, ఏంటి, మీ కిచెన్ ఇదంతా కూడా ఒకసారి మాకు చూపిస్తారా? కంపల్సరీ అండి. ఓకే. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి రెస్టారెంట్లో, అర్పిత మేడం రెస్టారెంట్లో కిచెన్ చూస్తున్నాము. చాలా నీట్గా ఉంది మేడం. నా కిచెన్ ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేస్తామండి. ఓకే. ఫస్ట్ మన నీట్నెస్ మెయింటైన్ చేస్తేనే ఫుడ్ అనేది నీట్గా వెళ్ళిపోతుంది బయట. యా. మెయిన్ మా చెఫ్, మెయిన్ హ్యాండ్. ఓకే. అంటే బిర్యానీలో హైలైట్ స్టార్టర్స్ ప్రతి ఐటమ్ తనే చేస్తారు నాకు. ఓకే. ఇది కావాలి అంటే నిమిషాల మీద వచ్చేది తన చేతుల మీదే. అవునా? ఇలా ప్రతి ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. డైలీ మేము తీసుకొచ్చి పెట్టేస్తాం. ఇలాగా డైలీ ఫ్రెష్ ఐటమ్స్ తీసుకొస్తాము. ఫ్రెష్ గానే మేము ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి అట్లా చేయండి. మార్కెట్ నుంచి ఫ్రెష్ గానే వస్తుంది. అంటే ఇప్పుడు మీరు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చేస్తారు కదా, నాన్ వెజ్ కూడా ఫ్రెష్ గానే తీసుకొస్తారు? నాన్ వెజ్ ఇప్పుడు అయిపోయిందంటే మళ్ళీ తెమ్మనగానే 1 kilo 2 kgs అట్లా తెప్పిస్తాను. ఓకే, ఫ్రెష్ గానే తీసుకొస్తాను. తెప్పిస్తాను. మటన్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, టోటల్ అన్ని. యా. కిచెన్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నాను మేడం. అలాగే మేము కూడా ఒక ఐటమ్ టేస్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మీ దగ్గర ఉన్న స్పెషల్ ఐటమ్స్ లో ఎన్ని ఐటమ్? కంపల్సరీ అండి. ఇక్కడ స్పెషల్ అల్లం వెల్లుల్లి స్టార్టర్.
ఓకే. చికెన్ చాలా బాగుంటుంది. మా నేమ్ మీదే అల్లం వెల్లుల్లి స్టార్టర్ అని పెట్టేస్తాము. ఓకే, రెస్టారెంట్ నేమ్ మీదే మాస్టర్ చేసి చూపిస్తాం. అల్లం వెల్లుల్లి స్టార్టర్. మాకు కూడా చేసి చూపిస్తే మేము తిని టేస్ట్ చేస్తాం. మళ్ళీ మళ్ళీ మేము కూడా రావాలి కదా రెస్టారెంట్కి. అర్పిత గారు స్టార్ట్ చేసిన అల్లం వెల్లుల్లి రెస్టారెంట్లో మనమే కిచెన్లోకి వెళ్ళి చూస్తే చాలా నీట్గా, హైజీనిక్గా, ఫ్రెష్గా మన ముందే తయారు చేశారు. మేడం ఒకసారి ఐటమ్స్ గురించి చెప్పండి. ఫస్ట్ ఇదేంటి? ఇది అల్లం వెల్లుల్లి స్పెషల్ చికెన్ అండి. అల్లం వెల్లుల్లి స్పెషల్ చికెన్ స్టార్టర్ ఇది. ఓకే, చికెన్ స్టార్టర్. చికెన్ స్టార్టర్లో కూడా అల్లం వెల్లుల్లి స్పెషల్ చికెన్ అండి. ఇది మాస్టర్ మన ముందే చేశారు. చక్కగా జీడిపప్పు అన్నీ వేసి చాలా నీట్గా చేశారు కూడా. నెక్స్ట్ ఇదేంటి మేడం? చెప్పాను కదా, గోంగూర చికెన్ బిర్యానీ అని. ఓకే, ఇదే అనమాట. అది గోంగూర చికెన్ బిర్యానీ. మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లిలో స్పెషల్ అన్ని ఐటమ్స్ చూస్తున్నాము.
ఇది గోంగూర చికెన్ బిర్యానీ. ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్లో వెజ్ బిర్యానీస్ కూడా సర్వ్ చేస్తారా మేడం? అవునండి. ఓకే, వెజ్ బిర్యానీస్లో ఏమేమి స్పెషల్స్ ఉంటాయి? పన్నీర్ బిర్యానీ, మష్రూమ్, ఓకే, బేబీ కార్న్, మష్రూమ్ బిర్యానీ, మంచూరియా బిర్యానీ. వెజ్కి కూడా సంబంధించి చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, వెజిటేరియన్స్ కూడా, అంటే ఫుడ్డీస్లో వెజిటేరియన్స్ కూడా మనం అల్లం వెల్లుల్లికి వచ్చేయచ్చు. నెక్స్ట్ ఇదేంటి మేడం? పన్నీరు. ఓకే, అల్లం వెల్లుల్లి స్పెషల్లో పన్నీరు, జీడిపప్పు పన్నీర్ ఇది. ఓకే, ఇది జీడిపప్పు పన్నీరు. చాలా చాలా చూడటానికి అయితే చాలా ఇదిగా కనిపిస్తున్నాయి. టేస్ట్ చేసి చూద్దాం. మేడం నాకు డౌట్, ఇది ఎందుకు అరిటాకు పెట్టారు? అరిటాకు అనేది మన పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, అరిటాకులో తింటే మన ఆరోగ్యం చాలా బాగుంది. అవును, నేను అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అరిటాకు అనేది మన పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతి అండి. ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే, అరిటాకులో మనం ఏదైనా ఒక వేడి పదార్థం వేసుకున్నప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది ఆ ఫుడ్ మంచి క్వాలిటీ అయినదా కాదా అనే విషయం కూడా తెలిసిపోతుంది. అందుకే పూర్వంలో అరిటాకు వాడేవాళ్ళు. అసలు చాలా హైజీనిక్గా ఉండడం కోసమని అర్పిత గారు మొత్తం రెస్టారెంట్ అంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఏదో బిజినెస్ స్టార్ట్ చేసేసామంటే స్టార్ట్ చేసేసాం అన్నట్టు కాకుండా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుడ్ సర్వ్ చేసి కస్టమర్స్ తిని వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అనే పర్పస్లో స్టార్ట్ చేసినారు. మేడం, మీ వే ఆఫ్ థాట్ అయితే, మీ ఆలోచన విధానం చాలా బాగుంది. మీరు నేటివ్ ప్లేస్ హైదరాబాదేనా మేడం? అవునండి, నేను అంతా ఇక్కడ సెటిల్డ్. ఓకే, పుట్టి పెరిగింది మటుకి వేరే ఊర్లో, ఒక పల్లెటూరు, చిన్న పల్లెటూరు. ఎక్కడ మేడం అది? ఆంధ్ర దగ్గర. ఓకే, మద్దులూరు అనే గ్రామం అనమాట. ఏ డిస్టిక్లో? సంతనూతలపాడు మండలం వస్తుంది, ఒంగోలు డిస్టిక్ వస్తుంది. ఒంగోలు డిస్టిక్లో. నేను ఒక రైతు కుటుంబంలో ఓకే, పుట్టిన మీ అమ్మాయినన్నమాట. ఫాదర్ ఫార్మర్? ఫాదర్ ఫార్మర్. పేరెంట్స్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? అంటే ఒక అమ్మాయిగా ఓ బిజినెస్ స్టార్ట్ చేసి ఇంత దూరం వచ్చారు కదా, మీ పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంది? హస్బెండ్, ఫ్యామిలీ అది వేరు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ పేరెంట్స్ ఫీలింగ్ వేరేలా ఉంటుంది కదా. మా మమ్మీ డాడీ ఏం పెద్దగా చదువుకోలేదండి. ఓకే, నేను చదువుకున్నది కూడా 10th, ఇంటర్కి చదివాను, మ్యారేజ్ చేసేసారు. ఓకే, మీరు ఇంటర్మీడియట్లో ఉండగానే మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసేసాను, హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. ఎంతకాలం అయింది మేడం హైదరాబాద్ వచ్చి? 13 years అయింది. నేను పిల్లలు ఉన్నారా? ఒక బాబు, 8 years ఉన్నాయి. ఓకే, నేను మా మమ్మీ వాళ్ళు ఏమంత చదువుకునే వాళ్ళు కాదు, కాకపోతే తెలివితో పెట్టుకున్న ఇదంతే. ఓకే, చదువుంటేనే ఏదో పెద్ద ఉద్యోగాలు చేయాలని ఉండదు కదా, టాలెంట్ కావాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, చెయ్యాలన్న థాట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నామంటే ఏ మహిళైనా సక్సెస్ అవుతుంది. నిజంగా మీరు ఇన్స్పిరేషన్ మేడం. ఇక్కడ చదువు కానీ, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండడం కానీ, ఇంకా మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండడము, లేకపోతే డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉండడము, ఇవేమీ లేకపోయినా చెయ్యాలి అనే తపన, చేసే పని మీద ఇష్టం, మనం ఎంత కష్టమైనా పడాలి అనే పట్టుదల ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మనకి చెయ్యాలి అనే ఆలోచన, ఇంట్రెస్ట్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏదైనా సాధించవచ్చు అని అర్పిత గారు తన మాటల్లోనే కాదు చేతల్లో కూడా ప్రూవ్ చేశారు. ఇంకెందుకు మేడం ఆలస్యం, ఇన్ని ఐటమ్స్ ఎదురుగుండా పెట్టి ఏమీ తినకుండా ఉంటే ఇది తినాలి. పన్నీరు, జీడిపప్పు పన్నీరు, యా మా స్పెషల్ అనమాట ఇది. ఓకే, ఒక్కసారి నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లిలో పన్నీరు, జీడిపప్పు పన్నీరు స్టార్టర్ అండి. ఇక్కడ నేను దీన్ని ట్రై చేసి చెప్తాను ఎలా ఉందో. జనరల్గా నేను అంత ఫుడ్డీ కాదు, కానీ తిన్నది మాత్రం మంచి టేస్ట్గా ఉండాలి. క్వాంటిటీ తక్కువైనా టేస్టీగా ఉండే ఫుడ్ మాత్రం ఎక్కువ తింటాను. చూద్దాం అసలు ఇది ఎలా ఉందో. మన ముందే చాలా నీట్గా చేశారు. నిజంగా సింప్లీ సూపర్ అండి, చాలా చాలా బాగుంది. నేను చెప్పడమే కాదు, మీరు వస్తే అల్లం వెల్లుల్లికి వచ్చి టేస్ట్ చేసి మీరు కూడా ఒప్పుకుంటారు. ఇదేదో ప్రమోషన్ పర్పస్ అలా ఏం చెప్పట్లేదండి. టు బీ ఫ్రాంక్, మేము ఈ వీడియో చేసిన ఉద్దేశం ఏంటి అంటే, ఓ మహిళ ఎంత దూరం వెళ్ళగలదు, ఏం సాధించవచ్చు, పట్టుదల ధైర్యం ఉంటే, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా, చదువు లేకపోయినా, పెద్దగా చదువుకోకపోయినా ఏం సాధించవచ్చు అని ఒక మోటివేషన్ కోసమే ఈ వీడియో చేసాం. అన్ఫార్చునేట్గా మేడం చాలా టేస్టీ ఫుడ్ కూడా ఇచ్చారు ఇక్కడ, చాలా చాలా బాగుంది. మీరు ఒకసారి రండి, చూడండి. అలాగే మేడంని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఆడపిల్లలు పని చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రోత్సహించడం ఎంత అవసరమో అర్పిత గారి లాంటి వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఫైనల్గా మీరైతే అప్కమింగ్ లేడీస్ కానీ, లేకపోతే ఆడపిల్లలు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు మేడం? నేను చెప్పేది ఒక్కటేనండి, దేనిలోనూ మనం తీసిపోము. మన ధైర్యం ఉన్నామంటే ఎక్కడైనా మనం సాధించగలుగుతాం. అది ఫ్యామిలీని మనం ఎంత ఫ్యామిలీని మనం భారం మోస్తాము,
ఇదే భారం పెయిన్ తీసుకోకుండా హ్యాపీగా ఆడుతూ పడుతూ వెళ్ళిపోవాలి. ఇష్టపడి చేస్తే ఏది భారంగా అనిపించదు అనే విషయాన్ని అర్పిత గారి మాటల్లో చేతల్లో కూడా ప్రూవ్ చేశారు కదా. మీరు వీడియో మొత్తం చూడండి. అలాగే రెస్టారెంట్కి కూడా రండి, అల్లం వెల్లుల్లి రెస్టారెంట్కి. రెస్టారెంట్ కూడా సపోర్ట్ చేయండి. ఇక్కడ అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్, స్టార్టర్స్, స్పెషల్ బిర్యానీస్ అయితే ఉన్నాయి. అసలు హైదరాబాద్ అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటేనే హైదరాబాద్ మనందరికీ తెలుసు. ఎవరైతే బిర్యానీ లవర్స్ ఉన్నారో ఒక్కసారి అల్లం వెల్లుల్లికి వచ్చి బిర్యానీలో మీకు కావాల్సిన బిర్యానీని టేస్ట్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా వాళ్ళ ఆలోచనలు ఏంటో ఒక్కసారి వినండి. వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లో తెలుసుకోండి. వెనక నుంచి ప్రోత్సాహం అందిస్తే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని వాళ్ళకి కల్పించండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అనుకున్నది సాధిస్తే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. మంచి ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, మీ మాటల్లో చెప్పాలి అంటే అల్లం వెల్లుల్లి రెస్టారెంట్ గురించి, ఇక్కడ ఉన్న కంఫర్ట్స్ గురించి ఒకసారి చెప్పండి. కంఫర్ట్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్యామిలీ సెక్షన్ కంప్లీట్లీ. ఓకే. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రెస్టారెంట్కి వెళ్తే నాకు ఇలా ఉండాలన్న థాట్తోని నేను డిజైన్ చేస్తున్నాను. ఓకే. అలాగే వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొకటి యూసుఫ్ కూడా బస్తీ పిల్లర్ నెంబర్ 1496. ఓకే. దాని ఆపోజిట్ లోనే ఈజీ అడ్రస్. మీరు మైత్రివనం నుంచి మెట్రో ఎక్కకపోయినా నడుచుకుంటూ వచ్చిన వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఇక్కడ అంతా సర్కిల్ వచ్చేసి బ్యాచిలర్స్ కానీ ఎనీథింగ్ ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది. అంటే ఫ్యామిలీ సెషన్ అయినా బ్యాచిలర్స్ అయినా కంఫర్టబుల్ గా నేను డిజైన్ చేసుకున్నాను. ఓకే. ఈ ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ కాకుండా బేకరీ ఐటమ్స్ అట్లాంటివి బేకరీ ఐటమ్స్ ప్లాన్ చేస్తానండి. ఓకే. నేను 7th month లోనే రీచ్ అయ్యాను. ఓకే. ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఓకే. ఫర్దర్ గా బేకరీ ఐటమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇది పిల్లర్ నెంబర్ 1496 యూసఫ్ కూడా బస్తీలో ఉంటుంది. అల్లం వెల్లుల్లి రెస్టారెంట్ ఒక్కసారి విజిట్ చేయండి, ఫుడ్ టేస్ట్ చేయండి. మీరే చెప్తారు ఫుడ్ బెస్ట్ ఉంది అని.